అవని, ఇక్కడే ఉండిపోయావే? పనుందని బయటికి బయలుదేరావు కదా, అప్పుడే వచ్చేసావేంటి? బయలుదేరిన సమయంలో ఓ నిజం తెలిసింది. ఆ నిజం వలన నా కూతురు గురించి బయటపడుతుందని ఎంతో ఆశతో వెళ్ళాను. చివరికి నిరాశ మిగిలింది. మిగిలిన అన్ని విషయాల్లో నీకు మంచి జరుగుతుంది, కానీ అక్షయ విషయంలో మాత్రం నీకు మంచి జరగడం లేదు. చేదు అనుభవాలే మిగులుతున్నాయి. అక్షయ ఇంతకు ముందు నిన్ను చాలాసార్లు కలిసిందని చెప్పావు కదా. నా కూతురు పక్కన ఒక ఆవిడని చూశాను. ఆవిడని నువ్వెప్పుడైనా చూసావా? లేదండి. బాగా గుర్తు తెచ్చుకో. ఆమె అక్షయ్తో చాలా చనువుగా ఉంది. చూడడానికి ఆమెది అమ్మవారి రూపం. ఆమె అమ్మవారికి నాలాగే పరమ భక్తురాలు. పేరు భవాని. గుర్తొచ్చిందా? లేదండి, నేనెప్పుడు ఆవిడ్ని చూడలేదు. మీరేం కంగారు పడకండి. పుట్టినరోజు నాటికల్లా అక్షయ్ వస్తుందని చెప్పాను కదా. అక్షయ్ తన మాటను నిలబెట్టుకుంటుంది. అప్పటి వరకు ఈ తల్లి మనసుకి ఎదురు చూసే ఓపిక నశిస్తుందమ్మా. ఎప్పుడెప్పుడు నా బిడ్డని చూస్తానా అన్నట్టుగా ఉంది. అందుకే ఈలోపు ఆవిడ గురించి నా ప్రయత్నం చేస్తాను. రా. నేను ఈ రూపంతో ఉన్న సంగతి బయటపడబోతుందని కంగారు పడ్డాను. అంత దూరం తీసుకుని వెళ్ళి పవిత్ర స్నానం దగ్గర నేను బయటపడకుండా చేసావా తల్లి? ఇది నాకు మరో సువర్ణ అవకాశం అనుకుంటాను. ఈ రూపంలో ఉంటుండగానే వీలైనంత తొందరగా అమ్మా నాన్నలను కలుపుతాను.